సో హాయ్ గైస్, ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందని అనేసి మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. నిన్న రాత్రి 12 గంటల తర్వాత ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అయిపోయారు అనమాట. అది ఏంటి ఎలాగా అన్నది చూద్దాం. సో మీ అందరికీ తెలుసు, దీని అప్డేట్ మనకి ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఇచ్చేసాను. సో ఇలాంటి అప్డేట్స్ ఫాస్ట్గా రావాలంటే కింద డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫాలో అయిపోండి. ఇంకా చాలా ముందు బోల్డ్ అప్డేట్స్ ఉంటాయి. అండ్ ఈరోజు మనకి ఎపిసోడ్లో ఆదిత్య ఓం గారు వెళ్ళిపోయింది చూపిస్తారనమాట. అండ్ చీఫ్ కూడా ఎవరు అవుతారని అనేసి ఈ వీడియోలో చెప్పేస్తాను. నిన్న ఆ డాగ్స్ది ఆ టాస్క్ అవుతుంది కదా, సో నిన్న ఎపిసోడ్లో సగంలో ఎపిసోడ్, బట్ నైట్ ఆ టాస్క్ అంతా అవుతుంది కాబట్టి, అండ్ ఆల్రెడీ మనకు ముందే తెలుసు కాబట్టి, నబీల్ అక్కడ లాస్ట్కి నబీల్ ప్రేరణ ఉంటారనమాట ఆ డేంజర్ జోన్లో. నిన్న కుక్కది టాస్క్ అయింది కదా, అక్కడ లాస్ట్కి నబీల్ ప్రేరణ మిగిలిపోతారు. సో పృథ్వీతోని హౌస్ అంతా డిసైడ్ చేసి, అంటే హౌస్ అంతా మెజారిటీ ఎవరు ఉంటారు అని అంటే అప్పుడు పృథ్వీ డిస్కస్ చేసి నబీల్ అని ఫిక్స్ చేస్తాడు అనమాట. సో బిగ్ బాస్కి చెప్తాడు, బిగ్ బాస్ నబీల్ బిగ్ బాస్ అని చెప్పి. సో నబీల్ పృథ్వీ చీఫ్ కంటెంటర్స్ అనమాట. అది నిన్న మనకి హౌస్లో ఆల్రెడీ జరిగింది, అది ఈరోజు చూపిస్తాడు మనకి. టాస్క్ అయ్యి నబీల్ గెలిచేస్తాడు అనమాట, నబీల్ చీఫ్ అవుతాడు అనమాట. సో ఇప్పుడు హౌస్ మొత్తానికి ఒకటే చీఫ్ ఉంటాడు, అది నబీల్ అనమాట. సో వైల్డ్ కార్డ్స్ వస్తారు కదా, వైల్డ్ కార్డ్ 8 మెంబర్స్ వస్తారు కదా, వాళ్ళకి మళ్ళీ చీఫ్ ఇంకొకరు ఉంటారు, అది వేరే విషయం. వాళ్ళకి వీళ్ళకి పోటీ అనమాట. సో అలా నడుస్తుంది ఈసారి నుంచి బిగ్ బాస్. సో నిన్న నైట్ ఏం జరిగింది అంటే 12 తర్వాత అందరూ పడుకొని ఉంటారు, ఇంకా సైరన్ మోతం మోగిపోద్ది అనమాట. అందరూ లెగిసిపోయి ఏం జరుగుతుందో స్వామి అని అనేసి వాళ్ళకి అర్థమైపోద్ది, గుండెలో రాయి పడిపోద్ది, ఏదో పేలుస్తారు ఇప్పుడు, ఏదో అవుతుంది అని చెప్పి. సో అందరినీ గార్డెన్ ఏరియాలో నించోబెట్టి, మనం ప్రతి సీజన్లో అంటే చాలా సీజన్లో చూస్తుంటాం కదా, అలానే నించోబెట్టి బిగ్ బాస్ అడుగుతాడనమాట. అడగడంగా చెప్పేస్తాడు. ఎలా అంటే ఆ ప్రాసెస్ ఏం చేస్తాడంటే హౌస్ మేట్స్ అందరికీ చెప్తాడనమాట బిగ్ బాస్. ఎలా అంటే ఎవరు టాప్లో ఉన్నారు ఓటింగ్ ప్రకారం, అంటే ఆడియన్స్ ప్రకారం అని చెప్పేసి 3 పేర్లు చెప్తారు. ఇంకో 3 పేర్లు ఏం చేస్తారంటే, 3 పేర్లు కాదు, ఆదిత్య, నైనిక. సో వీళ్ళు ఏం చేస్తారంటే లీస్ట్లో ఉన్నారు. సో మీరు ఎవరు ఉండాలనుకుంటున్నారు, ఎవరు వెళ్ళిపోవాలనుకుంటున్నారు అని చెప్పేసి హౌస్ మేట్స్కి అడుగుతారు అనమాట. సో హౌస్ మేట్స్కి అంటే లీస్ట్లో ఉన్నారని మాత్రమే చెప్తారు, లేకపోతే నైనిక కింద ఉంది, ఆదిత్య లాస్ట్లో ఉన్నారు అలా చెప్పరు. బట్ ఆదిత్య, నైనిక వీళ్ళు లీస్ట్లో ఉన్నారు, మీరు ఎవరు ఉండాలనుకుంటున్నారు, ఎవరు వెళ్ళిపోవాలనుకుంటున్నారు అని చెప్పి హౌస్ మేట్స్ని అడుగుతారు. అప్పుడు హౌస్ మేట్స్ ఏం చెప్తారు అన్నది ఇక్కడ అసలేం ట్విస్ట్ అనమాట. ట్విస్ట్ ఏం కాదు. సో బిగ్ బాస్ వాళ్ళ మనసులో ఉన్నది బయటికి రాబట్టడానికే ఈ ప్లాన్ అనమాట. సో వాళ్ళందరూ ఏం చేస్తారు మీకు అందరికీ తెలుసు, ఆదిత్య ఓము, నైనిక ఉంటాయి. ఆల్మోస్ట్ అందరూ ఎవరికి ఓటేస్తారు ఉండాలని చెప్పి మీకు తెలుసు, నాకు తెలుసు. నైనికకి అయితే వేస్తారనమాట, నైనిక హౌస్లో ఉండాలి అని చెప్పి. సో ఆ లెక్కన ఆదిత్య ఓంకి ఆడియన్స్ దృష్టిలో కూడా లీస్ట్లోనే ఉన్నారు, హౌస్ మేట్స్ దృష్టిలో కూడా లీస్ట్లో ఉన్నారు. ఆదిత్య ఓం మీరు బయటకు వచ్చిందని చెప్పి ఎలిమినేట్ చేసేస్తారనమాట. సో ఆ విధంగా ఆదిత్య ఓం నిన్న నైటే ఎలిమినేట్ అయిపోయారు. సో హౌస్లో ఇప్పుడు ప్రజెంట్ ఈ టైంకి అయితే ఆదిత్య ఓం గారు లేరు. సో ఈ రోజు నైట్ 12 తర్వాత కూడా మనకి లైవ్ అనేది రాదు. ఈ రోజు నైట్ 12 తర్వాత లైవ్ ఆపేస్తారు. అది నెక్స్ట్ మళ్ళీ సండే ఎపిసోడ్ తర్వాతే కంటిన్యూ అవుతుంది. ఇప్పటి నుంచి అప్పటి వరకు షూటింగ్స్తోని ఇంకా దాంతో ఫుల్ బిజీగా ఉంటారనమాట. రేపటి నుంచి శనివారం షూటింగ్, ఏవి వైల్డ్ కార్డ్ ఏవీస్ అండ్ డ్యాన్స్ ఇవన్నీ షూటింగ్ చేసుకొని ఫుల్ బిజీగా ఉంటుంది. అండ్ రచ్చ అయిపోద్ది అనమాట. సో సండే ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత హౌస్ అనేది అట్మాస్ఫియర్ మొత్తం మారిపోద్ది. సో వీళ్ళందరూ ఎలా రియాక్ట్ అవుతారు ఏంటనేది చూడాలన్నమాట. పృథ్వీ, యష్మి వీళ్ళందరికన్నా తోపులు రాబోతున్నారు, అంటే గౌతమ్, మెహబూబ్ వీళ్ళన్నారు కదా. సో వీళ్ళు రాబోతున్నారు, ఏం జరుగుతుంది ఏంటి ముందు చూడాలి. సో ఇది పక్కన పెడితే చీఫ్ ఎవరయ్యారు కూడా చెప్పాను కదా, నబీల్ ఏమో ప్రెసెంట్ ఉన్న హౌస్ మేట్స్కి చీఫ్ అవుతాడు. అండ్ అక్కడ 8 వైల్డ్ కార్డ్స్ ఉంటారు కదా, వాళ్ళలో ఏమో ఇంకొక చీఫ్ వస్తారు. సో ఇది జరగబోయేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఈ అప్డేట్స్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం, ఫాస్ట్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫాలో అయిపోండి. బై.